బుక్ మై షో క్రాష్ అవుతుందంట. సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కూడా ఆ క్రేజ్ని ఎలా మోయగలుగుతున్నారు? అనౌన్స్మెంట్లోనే ఆ సినిమాకు ఒక అద్భుతమైన పాజిటివ్ బస్ క్రియేట్ అయింది. మీ సినిమాకి వచ్చేసరికి చాలా తగ్గారు. గ్రామ్కి క్యాలరీస్ చూసుకునేవాడు ఆయన. అబ్బాయి ఈరోజు 2 గ్రాములు పెరిగానమ్మా. లేదు ఆల్టర్నేటివ్ వద్దు, నాని దగ్గర నేను తెచ్చుకుంటాను, మీరు వెళ్ళిపోయారంట. ఇంకొక రోజు ఆవిడ అనిల్ ఏం చేద్దాం చెప్పు అని. మీరు చేయనన్నారు అనుకోండి, దృశ్యం సినిమా ఒకసారి చూసి పడుకుంటానండి. చిరంజీవి గారు ఎదురుగా అలా నిలబడి సీరియస్గా నుంచోవాలంటే, వెంకటేష్ గారు చిరంజీవి గారితో మీరు కలిసి చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి? వీళ్ళ ఇమేజ్ వీళ్ళ స్టార్డమ్ అది ఏమి ఎవ్వరికి లేదు. జనరల్గా హిందీ సినిమాలో జరుగుతాయి ఇలాంటివన్నీ. స్ట్రైక్ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే. ఒక్క మంత్లో నేను సినిమా అంతా ఫినిష్ చేయాల్సి వచ్చింది. పోక్ చేసేవాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్నగా, వాళ్ళని ఎలా డీల్ చేశారు మీరు? మన మీదకి వచ్చిన వాటిని తప్పుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ అదే సంక్రాంతికి అదే జోనర్లో సినిమా ఒకటి తీసుకొస్తున్నారు. భార్యాభర్తల మధ్య కథ రాయాలంటే 100 కథలు రాయొచ్చు. డిస్కషన్ మీతోనే చేశారు, మీరు ఎందుకు మిస్ చేశారు అనే క్వశ్చన్ రాలేదా? చాలామంది ఎందుకు రీమేక్ అన్నా కూడా చిరంజీవి గారు మన టెక్నీషియన్స్ విషయంలో ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ కానీ? హీ ట్రస్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. సోషల్ మీడియాలో ఈ సినిమాకి ఎక్కువ నానారు అని చెప్పేసి ఒక నానుడు ఉంది. కామన్గా ఎందుకు ఈ సినిమాలు ఇంత పెద్దగా ఆడుతున్నాయి, ఇది నామే చాలా రోజుల నుంచి జరుగుతుంది. అంటే ఒక తెలియని సైకిక్లో కూడా వెళ్ళిపోతున్నారు. డోంట్ మిస్ మన శంకర్ ప్రసాద్ గారు జాన్ 12th రిలీజ్. మళ్ళీ చూసి ఎంటర్టైన్ అవ్వాలి.